క్వశ్చన్ వేస్తావా లేదా నేను చెప్పాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో కేంద్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. అదేవిధంగా ఇక్కడ పాడేరు, అరకు, రంపచోడవరం, సాలూరు, కురుపం, పాలకొండ, పార్వతీపురం ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు అరకు పార్లమెంటు కూడా అభ్యర్థులు ఘన విజయం సాధించి గిరిజన ప్రాంతంలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా చెప్తున్న సందర్భం. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులు కూటములన్నీ కూడాను కుదేలైపోయి, కూటములన్నీ అడ్రస్ గల్లంత అయిపోయి, రాబోయే రోజుల్లో ఈ యొక్క కూటమి అభ్యర్థులంతా నామరూపం లేకుండా అడ్రస్ లేకుండా కూడా కనిపించకుండా కూడా పోతారని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి ఆశీర్వాదం ఇస్తున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి, దాంతోపాటు పాడేరు మెడికల్ కళాశాల, కురుపంలో ఇంజనీరింగ్ కళాశాల, సాధువులో సెంట్రల్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా మా గిరిజన ప్రాంతానికి, మా గిరిజనులకు మేలు చేసే కార్యక్రమాలు అని చెప్పేసి ప్రజలందరూ భావిస్తున్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతుంది. మారుమూల ప్రాంతాల్లో కనివిరిగి ఎరగని రోజుల్లో రోడ్డు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. ఇంజరి, బూసుపుటు, గిన్నెలకోట, గుంటూరుల ఇలాంటి రోడ్స్ ఈరోజు ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గ్రామాలకు కూడా మేము ఈరోజు రోడ్డు వేసుకోవడం జరిగింది. కనెక్టివిటీ, అదేవిధంగా కమ్యూనికేషను, అదేవిధంగా హెల్త్, నాడు నేడు ఈ యొక్క కార్యక్రమాల వల్ల ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్న సందర్భము. ఏది ఏమైనా ప్రతిపక్షాలు, కూటములు ఈ 2024లో తుడిచికిపోయి మరోపారు జగనన్న గారు ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి మా గిరిజన ప్రాంత ప్రజలు ఉవ్విలుతున్నారనేది తెలియజేసుకోవాలి. ఓట్ ఫర్ జగన్, ఓట్ ఫర్ ఫ్యాన్. మా సొంత గ్రామం పెదబయలు మండల సీకర గ్రామంలో ఈరోజు నేను ఓటు హక్కు వినియోగించుకున్నాను.